పాయ తింటే మేక కూడా నరవాలి, అలా తినాలి. షాదాబ్ స్పెషల్ పాయ ట్రై చేద్దాం ఇప్పుడు. ఇక్కడ నేను ఫస్ట్ టైం తింటున్నాను ఈ చికెన్. నిహారిక ఏంటది? నిహారిక కొనిదలా కాదు, నారి. మేక నాలుకని ఒక్కసారి కొరికి టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఓకే, ఏంటో చందు, ఈ మధ్య హైదరాబాద్ లో బాగా చలి పెరిగిపోయింది. కోల్డ్ వేవ్ కదా, అయినా జాకెట్ వేసుకుని ఉన్నావుగా. జాకెట్ వేసుకున్నా కానీ వెన్నులోంచి వణుకు పుట్టేలాగా ఉంది ఇక్కడ ఉంటే చలి. పోను హగ్గిమంటావా? వద్దు, ఈ హగ్గులు ఏం వద్దు. ఈ హగ్గులన్నీ పైన వరకే ఉంటాయి. నాకు కడుపులోకి ఏదైనా వేడి వేడిగా గరంగా తినాలని ఉంది. అందుకే నేను పాయ తిందామని ఫిక్స్ అయ్యా ఈ రోజు. వావ్, అయితే నాకు హైదరాబాద్ లో ద బెస్ట్ పాయ ప్లేస్ కి తీసుకెళ్తావా? ఓకే, తీసుకుని వెళ్తా. అందులో ఏముంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఫుడ్. నేను మీ రోహిత్ పసుపులేడి. నేను మీ చంద్ర చామ్స్. ఈ రోజు మన వీడియోలో హైదరాబాద్ లో దొరికే మంచి పాయాలు ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పి సెర్చ్ చేయబోతున్నాం. మీరు కూడా గ్యాప్ లో లేట్ చేయకుండా మన ఇన్ఫినిటీ ఫుడ్ ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. yes, let's go చందు. పద. యా, పాయ తినిపిస్తానని కార్ ఎక్కించావు, అరగంట అవుతుంది. ఏది నా పాయ? దేశంలో యాడ్లేని ట్రాఫిక్ అంతా హైదరాబాద్ లోనే ఉంటదని నేను ఏమైనా కలగన్నానా? చార్మినార్ వరకు వెళ్ళడానికి 1.5 hours చూపిస్తుంది. చార్మినార్ వరకు వెళ్ళడం ఎందుకు? పాయ తింటే బెస్ట్ పాయనే తింటాను అన్నావు కదా, అవి అక్కడే దొరుకుతాయి. అందుకే వెళ్తున్నాం చార్మినార్ కి. ట్రావెల్ చేసి ఫైనల్ గా చార్మినార్ కి వచ్చేసాం. ఇంతకీ ఏ ప్లేస్ కి వచ్చాం? మనం వచ్చిన ప్లేస్ పేరు హోటల్ మిస్కిన్. ఆల్మోస్ట్ 79 years హిస్టరీ ఉంది. అండ్ ఇక్కడ పాయ అద్రిపోద్ది. పద లోపలికి వెళ్ళి కూర్చొని తింటూ మరిన్ని డీటెయిల్స్ చెప్తా. వేడి పాయ చాందిని నీకోసమే పట్టుకొచ్చేసా. పాయ తిందామని మాదాపూర్ నుంచి చార్మినార్ వరకు తీసుకొచ్చావు. అసలు ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటి? ఈ హోటల్ పేరు హోటల్ మిస్కిన్. అండ్ చార్మినార్ దగ్గరలో ఆల్మోస్ట్ 80 years బ్యాక్ ఏ రెస్టారెంట్స్ కానీ పెద్ద హోటల్స్ కానీ పెద్దగా ఏమి ఉండవు. ఇప్పుడంటే మనకి వెనకాల షాదాబు, నయాబు, మదీనా అని బోల్డ్ అని ఉన్నాయి. కానీ 80 years బ్యాక్ ఇక్కడ పెద్దగా ఏ రెస్టారెంట్స్, ఏ హోటల్స్ లేనప్పటి నుంచి ఈ రెస్టారెంట్ ఇక్కడే ఇలానే నిలబడి స్ట్రాంగ్ గా ఉంది. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ జనాలకి ఫేవరెట్ ఏంటంటే ఇక్కడ దొరికే పాయ. అదే నేను తీసుకొని వచ్చేసాను. ఇదేమో పాయ అండ్ ఇది మలై పాయ. వీటి ప్రైస్ ఎంత? పాయ అయితే 120 రూపీస్, మలై పాయ అయితే 400 రూపీస్. సో ఫస్ట్ నువ్వు పాయతో మొదలెట్టు. అండ్ ఇంకొక పని చేయొచ్చు తెలుసా, ఈ నాన్ రోటీల్ని కాసేపు దాంట్లో వేసేసి నానేసుకుంటే ఆ పాయ అంతా దాంట్లోకి ఇన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఇన్ఫ్యూజ్ అయ్యి ఇంకొంచెం బాగా టేస్టీగా అనిపిస్తుంది. సరే కానీ ఇంతకీ ఆయన ఎవరు? ఆయన అబ్దుల్ ఖాదర్. ఓకే, పేరు ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి, బట్ ఆయనే ఈ ప్లేస్ ఓనర్. నీకెలా అనిపించింది టేస్ట్ పాయ? అది పాయ చాలా బాగుంది. నేను తిన్న అన్ని పాయలో దిస్ ఇస్ ద బెస్ట్ పాయ. ఓ, ఈ రోజు ఇంకొక 2 different బెస్ట్ పాయాస్ కూడా తినిపిస్తాను. వాటిల్లో కంపేర్ చేయి ఏది బెస్ట్ అని. ఈ రోజు మేము వెళ్ళే ప్రతి ఒక్క పాయ ప్లేస్ బెస్ట్ ప్లేస్. 120 రూపీస్ కి దీని టేస్ట్ ఇట్స్ కంప్లీట్లీ వర్త్ ఇట్. టోటల్ పైసా వసూలు అని చెప్పొచ్చు. వేడిగా అలా గొంతులో దిగుతుంటే బాగా ఘాటుగా గొంతంతా ఫీల్ అయ్యి పర్ఫెక్ట్ గా ఉంది. పాయ తింటే మేక కూడా నరవాలి, అలా తినాలి.
ఎలా ఉంది? ఈ పీస్ కూడా చాలా టెండర్ గా, చాలా జ్యూసీగా, చాలా బాగుంది. గ్యాప్ లో ఒకసారి మలై పాయ తిని ఎలా అనిపించింది అనే విషయాన్ని మన వాళ్ళకి చెప్పేసి. మలై పాయ విత్ పరాటా కాంబినేషన్ ట్రై చేస్తాను చందు, అండ్ నేను కూడా ట్రై చేస్తా. నిమ్మకాయ కూడా. ఓకే, లెట్స్ హావ్ మలై పాయ. యా, సో గుడ్, చాలా బాగుంది. మలై ఫ్లేవర్, గీ అండ్ ఆ లైట్ టాంగినెస్ తగులుతూ చాలా బాగుంది. అవునా? చాలా రోజుల తర్వాత పరాటాని కూడా గీలో మంచిగా ఫ్రై చేశారు. అవును. ఈ మలై పాయని ఫస్ట్ టైం నోట్లో పెట్టుకోగానే మలై యొక్క స్వీట్నెస్ తగులుతుంది, అలానే ఆ స్పైసీనెస్ కూడా సేమ్ అదే లెవెల్ లో ఉంది. నోట్లో ఉండిపోతుంది. అండ్ పరాటాతో తింటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంక ఈ ఐటమ్స్ ని ఫినిష్ చేసేస్తే నెక్స్ట్ లొకేషన్ కి వెళ్ళిపోదాం. ఓకేనా? నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్తాం రోహిత్? మన ఫస్ట్ ప్లేస్ గా మనం ఎక్కడికి వెళ్ళాం? హోటల్ మిస్కిన్ కి వెళ్ళాం. అది కరెక్ట్ గా చార్మినార్ దగ్గర హైకోర్ట్ రోడ్ లో ఉంటది. అండ్ మన సెకండ్ ప్లేస్ మిస్కిన్ కి ఎదురుగా ఉండే షాదాబ్ కి వెళ్తున్నాం. ఇక్కడ కూడా పాయ అదిరిపోద్ది. పద వెళ్ళి ట్రై చేద్దాం. బ్రో, మీకు ఒక నిజమైన మాట చెప్పనా? చార్మినార్ ఏరియాలో తెలుగు మాట్లాడుకుంటూ ముచ్చటగా ఇలా ఫుడ్ తింటూ ఎవరినైనా చూస్తే నాకు భలే నచ్చింది. బ్రో, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మేము ఆంధ్రప్రదేశ్ అన్న, కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. కడపలో దొరకని కైండ్ ఆఫ్ బిర్యానీ మీకు ఇక్కడ దొరికిందా హైదరాబాద్ లో? అది మాత్రం నిజమేనా? కడప బిర్యానీని డామినేట్ చేసినట్లు అనిపించిందా హైదరాబాద్ బిర్యానీ? ఎప్పుడైనా డామినేట్ అన్న. మా కోసం ఒక చిన్న మాట చెప్పండి. సబ్స్క్రైబ్ ఇన్ఫినిటమ్ ఫుడ్ అని. సబ్స్క్రైబ్ ఇన్ఫినిట్ ఫుడ్. ఇన్ఫినిటమ్ ఫుడ్, ఇన్ఫినిట్ ఆఫ్ ఫుడ్. ఎస్, థ్యాంక్స్ బ్రో. మీ ఫుడ్ ని ఎంజాయ్ చేయండి, నేను నా పాయాన్ని ఎంజాయ్ చేస్తా. వేడి వేడి పాయ ఫ్రమ్ షాదాబ్, స్పెషల్లీ చాందిని కోసం. ఇక్కడ 130 రూపీస్ కి పాయ దొరుకుతుంది. అలానే ఈ నాన్ రోటీ వచ్చి 20 రూపీస్. షాదాబ్ స్పెషల్ పాయ ట్రై చేద్దాం ఇప్పుడు. చాలా ఘాటుగా ఉంది, చాలా వేడిగా ఉంది. ఘాటుగా ఈ గొంతులో పాయ దిగుతున్నప్పుడు అని ఫీల్ అయ్యేలాగా ఉంటది. ఇప్పుడు మనం మిరియాల రసం తాగుతాం కదా, ఆ మిరియాల రసం కన్నా ఆ మిరియాల రసంలో కొంచెం ఇంకొంచెం మటన్ వేసి అది వేసి ఇంకొంచెం మసాలాలు వేసి బాగా నూరితే ఎలా ఉంటుందో అలా ఉంటది ఇక్కడ పాయ టేస్ట్. నీకు ఏదో నచ్చింది కదా? చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని తినడానికి బయట కూర్చొని తినే ప్లేస్ ఉంటది. అలానే ఫ్యామిలీస్ వస్తే ఏసీ డైనింగ్ కూడా ఉంటది. నచ్చిందా? చాలా నచ్చింది. నాకు కూడా ఇక్కడ పాయ అంటే ఇష్టం. ఇది ఫినిష్ చేసేస్తే మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. డన్. ఇప్పుడు మనం మిస్కిన్ లో తిన్నాము, షాదాబ్ లో తిన్నాం కదా. ఇటు సైడ్ ఏమో అక్కడ నయాబ్ ఉంటది. ఇంకా ఓకే, నయాబ్ చాలా ఫేమస్ హోటల్ కదా, చాలా ఫేమస్ చార్మినార్ దగ్గర. సో మన నెక్స్ట్ ప్లేస్ గా మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? హోటల్ నయాబ్ కి. మ్యాటర్ చెప్పే ముందుగా నానేసుకుంటున్నావు కదా, అంతే కదా. సో మేము హోటల్ నయాబ్కి వచ్చి 3 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాయాస్ తీసుకున్నాం. అందులో మొదటిది నార్మల్ పాయ, పాయ మేక కాలు ఉంటది, పాయ విత్ నహరి. అండ్ రెండోది జబాన్ పాయ. లాస్ట్ గా ఉన్నింది ఏంటి అని అంటే చికెన్ పాయ. పాయలో చికెన్ కూడా ఉంటుందా? ఆహా, చికెన్ నహరి. ఓకే. అండ్ ప్రతి ఒక్క దాని కాస్ట్ కూడా సిమిలరే అండ్ రీజనబుల్ ప్రైస్. 140 రూపీస్ కి దొరికేస్తుంది మనకి వేడి వేడి పాయ నయాబ్ లో అయితే. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ పాయను ఒక సిప్ అలా సిప్పేసి ఎలా అనిపించిందో చెప్పు. ఓకే, ఇదంతా స్పైసీగా లేదు, అలా అని చప్పగా కూడా లేదు. దీని వేసిన మలై ఫ్లేవర్ తగులుతూ అండ్ ఈ స్పైసెస్ తగులుతూ చాలా యమ్మీగా ఉంది. నాకు కూడా నయాబ్ లో నచ్చే విషయం ఏంటి అని అంటే ఆల్మోస్ట్ ఏ కైండ్ ఆఫ్ కర్రీ, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్ మనం ఇక్కడ తీసుకున్నా బోల్డ్ అన్ని స్పైసెస్ ని ఫీల్ అవ్వచ్చు. నోట్లో ఆ ఫస్ట్ బైట్ లోనే, ఆ ఫస్ట్ సిప్ లోనే బోల్డ్ అన్ని స్పైసెస్ ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ టైం తింటున్నాను ఈ చికెన్ నిహారిక. ఏంటది? నిహారిక కొనిదలా. ఓకే, చికెన్ నహరిని ట్రై చేద్దాం. అంటే ఈ మటన్ పాయ తిన్నప్పుడు మనం ఆ టెండర్గా ఊరికి ఇలా పైన అనగానే వచ్చేస్తుంది కదా మీట్ పీస్. అలానే చికెన్ కూడా కంప్లీట్ గా మంచిగా బాయిల్ అయిపోయి తింటుంటే ఆ నహరి ఇన్ఫ్యూజ్ అయ్యి ఆ చికెన్ లో చాలా బాగా నచ్చింది నాకు. చాలా బాగుంది. మేక నాలుకని ఒక్కసారి కొరికి టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఓకే,
నరం లేని నాలుగు నాట్యం ఆడుతుంది అంట. అబ్బా నైస్ గా ఇంత కొంచెం కొరికావు ఏ బాగుంది, ఐ లైక్ ఇట్ కదా. ఎస్ గైస్, చూసారు కదా ఈ రోజు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ పెట్టండి, అలానే షేర్ చేసి మన ఇన్ఫినిటీ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్. హైదరాబాద్ లో ఇవే బెస్ట్ ప్లేసెసా? యా, చార్మినార్ దగ్గరలో ఉన్న ది బెస్ట్ పాయా ప్లేసెస్ అయితే ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేసాము. నీకు ఇంకా ఏదైనా పాయా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలనుందా? అవి పార్ట్ 2 లో చేద్దామా? చేసేద్దాం. ఈ వీడియోని మీరు మంచిగా లైక్ చేసి, కామెంట్స్ పెట్టేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసే ఛానల్ కి పార్ట్ 2 లో ఇంకొన్ని బెస్ట్ ప్లేసెస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నేను మీ రోహిత్ పసుపులేడి. నేను మీ చంద్రచాం. చాలా